3,90,000. అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులో ఇప్పించేదట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000, అందులో 2,61,1,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్లు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం గానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్లు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్లని 38,000 కోట్ల 265,000తో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్లని కేవలం 2,61,1,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,1,000